అయినటువంటి భారత రాజ్యాంగంలో అంతర్భాగంగా జీవించే హక్కులు అంతర్భాగంగా ఉన్నటువంటి ప్రజల ఆస్తికి సంబంధించి ఒక దుర్మార్గమైన చట్టం వచ్చినప్పుడు నేను ఉన్నాను అంటూ ముందుకు వచ్చినటువంటి మొట్టమొదటి రాజకీయ నాయకుడు, మొట్టమొదటి రాజకీయ పార్టీ జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ సార్. మేము నెత్తు నోరు కొట్టుకుంటూ రోడ్డు ఎక్కినప్పుడు ఏ రాజకీయ పార్టీ కూడా మా గొంతు జస్ట్ ఎమ్మెల్యే వాళ్ళు ఆ స్థాయిలో వచ్చి సంఘీభావం చెప్తున్నారు. కానీ ఒక రాష్ట్ర స్థాయిలో ఈ అంశం ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి కానీ రాష్ట్ర ప్రజల దృష్టికి వెళ్ళిందంటే కేవలం మీరు మాకు అవకాశం బట్టి ఈ అంశం మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా. అందుకు మీకు మొట్టమొదటి ధన్యవాదాలు సార్. ముందుగా ఈ యాక్ట్లో ఏం చెప్తారంటే సార్, ఫస్ట్ మేము ఇప్పటిదాకా రిజిస్ట్రేషన్లో వ్యవస్థలో ఉన్నటువంటి లోపాలను సరిచేస్తామని ప్రిఫేజ్లో చెప్తారు సార్. కానీ యాక్ట్లో సెక్షన్ 26కి వచ్చేటప్పటికి గవర్నమెంట్ సెక్షన్ 26లో లాంగ్వేజ్ ఒకసారి చూడండి సార్. తిప్పండి సార్, రమేష్ గారు 26 తిప్పండి. 26 సెక్షన్ 26 సార్. 26లో ప్రభుత్వం భూమిని 26లో ప్రభుత్వం అక్వైర్ చేయొచ్చు, డిస్పోజ్ చేయొచ్చు, హోల్డ్ చేయొచ్చు. ఎవరు భూమిని హోల్డ్ చేస్తారండి? మీ యాక్ట్ ఏంటి? మేము రిజిస్ట్రేషన్ వ్యవస్థలో ఉన్న లోపాలని సరిదిద్దుతామని చెప్తారు. కానీ 26లో ఏం చెప్తున్నాం? ఇది నీకు ఉన్నటువంటి ఆబ్జెక్ట్కి వ్యతిరేకం. ప్రభుత్వం అంట ఈ ల్యాండ్ టైటిలింగ్ ఆఫీస్ అథారిటీ అక్వైర్, హోల్డ్, డిస్పోజ్. ప్రభుత్వ ఆస్తుల్ని లాక్కోవచ్చు, దగ్గర పెట్టుకోవచ్చు, అమ్ముకోవచ్చు కార్పొరేట్ కంపెనీలకి. ఇది నువ్వు చెప్పినటువంటి ఆబ్జెక్ట్ వేరు. ఇంకా ఆబ్జెక్టివ్లో ఈ చెప్తారు సార్. ఆబ్జెక్టివ్ ఈ చూడండి సార్. టు ప్రొవైడ్ స్పెషల్ అడ్జుడికేటరీ అథారిటీ ఎఫెక్టివ్ అండ్ స్పీడీ రిజల్యూషన్ డిస్ప్యూట్. ఒక ఆదర్శవంతమైన న్యాయ వ్యవస్థని ఏర్పాటు చేస్తారంట. ఈ న్యాయ వ్యవస్థనే భారత రాజ్యాంగం స్వతంత్ర ప్రతిపత్తి కలిగిందయ్యా అని భారత రాజ్యాంగం ఎప్పుడు ఏర్పాటు చేసింది. కానీ ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రకారం ఒక ఆదర్శవంతమైనటువంటి న్యాయ వ్యవస్థను ఏర్పాటు చేస్తుందంట. అందుట్లో ఎవడో లా చదువుకోవాల్సిన పని లేదు, లాయర్ ఉండడు. ఈ సార్ ఆబ్జెక్ట్లో ఫస్ట్ పేజీ సార్, ఫస్ట్ పేజీ ఈ ఆబ్జెక్టివ్లో ఈ సార్. తెలుగులో చదువన్నా, చాలా వివరంగా ఉంది కోటేశ్వరరావు అన్న. తెలుగులో చదువు, తెలుగులో చాలా చక్కగా ఉంది. అదే ఈ శాసనమును అమలు చేయటంలో ఎదురయ్యే వివాదములు సత్వర పరిష్కారానికి ప్రత్యేకంగా సమర్థవంతమైన న్యాయ నిర్ణయ ప్రాధికార సంస్థను ఏర్పాటు చేయడానికి వీలవుతుంది. అంటే ఒక సమర్థవంతమైన న్యాయ వ్యవస్థ అంట. కానీ ఎక్కడ లా చదువుకున్న వాళ్ళు ఉండరంట దీంట్లో సార్. ఇంగ్లీష్లో చదువుతానండి ఒకసారి. టు ప్రొవైడ్ ఫర్ ఏ స్పెషల్ అడ్జుడికేటరీ అథారిటీ ఫర్ ది ఎఫిషియంట్ అండ్ స్పీడీ రెజల్యూషన్ ఆఫ్ డిస్ప్యూట్. అంటే ప్రజల ఆస్తుకు సంబంధించిన వివాదాలు పరిష్కరించేందుకు ఒక ప్రాధికార సంస్థని, న్యాయబద్ధమైన సంస్థని ఏర్పాటు చేస్తారంట. చాలా ఆదర్శంగా, ఉన్నతంగా, న్యాయంగా ఉంటుందంట. కానీ వాళ్ళకి న్యాయం, చట్టం తెలవదు. ఏ ఆఫీసర్ కూడా ఇందులో ఆఫీసర్ ఎవరంటే పరిష్కరించేది జాయింట్ కలెక్టర్ ఆఫీసర్. ఎక్కడ చట్టం ఎక్కడ చదువుకోడండి. ఇప్పుడు దాకా కోర్టులో అంటే మాకు ఒక జడ్జి పోస్ట్ వస్తే సార్, ఆ జడ్జి గారికి 3 సంవత్సరాల పాటు కంటిన్యూగా మాకు జ్యుడిషియల్ అకాడమీలో ట్రైనింగ్ ఇస్తారు. ఇప్పటికీ ఏడీజేలు రిటైర్మెంట్ వయసులో కూడా ఏడీజేలు 6 నెలలకు, సంవత్సరానికి ఒకసారి ట్రైనింగ్ తీసుకుంటారు. కానీ ఇక్కడ ఏమి ట్రైనింగ్ ఉండదు ఆయనకి. ఒక రెవెన్యూ అధికారి, అతను మాత్రం ఇప్పుడు దాకా సంపాదించుకున్న ప్రజల ఆస్తిని ఇప్పుడు వచ్చి పరిష్కరిస్తాడంట. అంటే ఇది కాంట్రరీ టు ది కాన్స్టిట్యూషన్. భారత రాజ్యాంగంలో ఆస్తులు, హక్కులు, కష్టాలు, నష్టాలు తీర్చాలంటే కోర్టు వ్యవస్థను మనం ఏర్పాటు చేసుకున్నాం. ఇప్పుడు కోర్టుకి ఒక ప్యారలర్ గవర్నమెంట్. ఇది భారత రాజ్యాంగం యొక్క మౌలిక స్వరూప సిద్ధాంతానికి మినర్వా మిల్స్ కేసులో సుప్రీంకోర్టు ఇదే చెప్తుంది సార్. ఇది భారత రాజ్యాంగానికి చాలా విఘాతం. ఇందులో సెక్షన్ 9 సార్ ఒకటి చెప్తారు. సెక్షన్ 9 ప్రకారం, సెక్షన్ 9లో ఎటువంటి డిస్ప్యూట్స్ లేనటువంటి ఆస్తిని దాంట్లో రాసుకుంటారంట సార్. రాసుకున్నంత వరకు పర్లేదు. అక్కడ ఒక పదం డిటర్మినేషన్ అంటే నిర్ధారిస్తారు. ఇది కూడా ఒక అబ్జెక్టిబుల్ వర్డ్. సెక్షన్ 9 యాక్ట్లో 8వ పేజీలో సెక్షన్ 9 ఉంటుందండి. 8th పేజీలో సెక్షన్ 9లో ద టైటిల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ షెల్ డిటర్మైన్ ద రికార్డ్ ఆఫ్ ఎంట్రీ. డిటర్మినేషను సుప్రీంకోర్టు చెప్పింది సార్. ఒక రెవెన్యూ అథారిటీ ఎప్పుడు ఈ టైటిల్ నీది, ఈ ఆస్తి నీది అని డిటర్మినేషన్ చేయకూడదండి. అది చేయాల్సింది కోర్టులే చేయాలి. ఇక్కడ డిటర్మినేషన్ చేశాడే అనుకోండి, పోనీ ఏ వివాదాలు లేని దగ్గర డిటర్మినేషన్ చేశాడు అనుకుందాం. సో డిటర్మినేషన్ చేసి నీదేనా, అక్కడ కాంట్రరీ అండి. పక్క పేజీలో సెక్షన్ 14 ఉంటుంది సార్. 9th పేజీలో, 16th పేజీలో సెక్షన్ 14 అబ్జెక్షన్ టు ఎంట్రీస్ ఇన్ రిజిస్టర్ ఆఫ్ టైటిల్స్. ఈ 9 అనేదండి
అబ్జెక్షన్ లేనిది ఆ 9 ప్రకారం ఎంట్రీ చేసుకున్న దాంట్లో ఎవరన్నా ఒక దారిని పోయే దానయ్య, అదే కోర్టుకి అనుకోండి సార్, నేను ఈ జనసేన పార్టీ ఆఫీసుని వివాదం చేయాలనుకుంటే సోముకృష్ణమూర్తి గారు లాయర్ దగ్గరికి వెళ్ళి ఈ భూమి ఎంతైతే ఇది మనం సర్టిఫికేట్ తెచ్చుకొని వాల్యూ దాని ప్రకారం కోర్టుకు ఫీజు కట్టి లాయర్ని పెట్టుకొని వివాదం చేయాలి. ఇక్కడ ఏం లేదు, దారిని పోయే దానయ్య చిత్తు కాగితం మీద చెత్త కాగితం మీద తీసుకెళ్ళి ఇది పవన్ కళ్యాణ్ గారి భూమి కాదు నాది అంటే కనుక మీ దీని మీద హక్కు కోల్పోతారు. ఎప్పటికి తేల్చుకోవాలో తెలియదు. అంటే ప్రజల ఆస్తి ఏమైపోద్దంటే త్రిశంకు స్వర్గంలో అయిపోద్ది. ఈ సెక్షన్ 9లో రాసినటువంటి క్లియర్ టైటిల్కి సెక్షన్ 4లో వివాదం చేయడానికి 2 సంవత్సరాలు టైం పెట్టారు సార్. 2 సంవత్సరాల లోపు క్లియర్గా ఉన్న టైటిల్లో ఏ దారిని పోయే దానయ్య రాయి వేసినా వివాదాల్లో పడిపోద్ది. మరి 2 సంవత్సరాల పాటు ఈ ఆంధ్రప్రదేశ్లో ప్రజలు ఆస్తి అంటే కేవలం రైతులదే కాదండి, భూమికి సంబంధించిన ప్రతి భూమి అంటే కాలువ కట్టిన కొండ ప్రాంతాల్లో నిరుపేదలు సెంటు భూమి అరసెంటు భూమిలో ఉన్నటువంటి పేదలు ఎవరైనా కానీ దాని మీద ఒక రాయి పడిందంటే ఇక అంతే సంగతి అతనికి. అంటే 2 సంవత్సరాలు పోనీ అమ్ముకోవాలా అమ్ముకోకూడదా, పిల్లల పెళ్ళిళ్ళకి అమ్ముకోవాలి, పిల్లల చదువులకు అమ్ముకోవాలి, ఆరోగ్యం బాగోకపోతే అమ్ముకోవాలి అంటే 2 సంవత్సరాలు భారత రాజ్యాంగం ఇచ్చినటువంటి చట్టబద్ధమైన హక్కు ఆర్టికల్ 300A ఉంది. స్టేట్ ఆఫ్ హర్యానా వర్సెస్ ముఖేష్ కుమార్ అనే జడ్జిమెంట్లో భూమి హక్కు అనేది కేవలం రాజ్యాంగబద్ధమైన హక్కే కాదు, ఇది మానవ హక్కు. ఆర్టికల్ 21 ప్రకారం రైట్ టు లైఫ్లో అంతర్భాగంగా ఉంది అని చెప్పిన ఈ హక్కు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ద్వారా సందిగ్ధంలో పడిపోద్ది సార్, రద్దు అయిపోద్ది. ఇది రాజ్యాంగబద్ధమైన హక్కు, రద్దు అయిపోయే అవకాశం ఉంది. సెక్షన్ ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ద్వారా సెక్షన్ 17కి హైకోర్టుకి వెళ్ళడానికి కూడా అప్పీల్ ఇవ్వలేదు, రివిజన్ మాత్రమే ఇచ్చారు. నీతి ఆయోగ్ వాళ్ళు కొంత నీతిగానే హైకోర్టుకి అప్పీల్ ఇచ్చారు, ఇక్కడ దాన్ని తీసేసి 17లో రివిజన్ ఇచ్చారండి. ఇది ప్రజలకు న్యాయాన్ని దూరం చేయడం. ఇంకా సెక్షన్ 18 సార్, 18 అయితే దారుణం. సెక్షన్ 18 సబ్ క్లాస్ 4 11వ పేజీలో ఉంటుందండి. సెక్షన్ 18 కంపల్సరీ ఇంటిమేషన్ ఆఫ్ సివిల్ సూట్స్ అండ్ అపీల్స్లో ఈ పక్కన పేజీలో 11వ పేజీలో ఉంటుంది. 4, 5లో ఒకవేళ ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎంత దారుణం అంటే సార్, కోర్టులు పనిచేయాలా లేదా అనేది ఈ సెక్షన్ 18 నిర్ధారించుద్దండి. ఇప్పుడు దాకా భారతదేశంలో కాదు, బ్రిటిష్ వాళ్ళు కూడా పని చేయలేదు సార్. బ్రిటిష్ వాళ్ళు కూడా 1803కి చిన్న రెవెన్యూ ఫంక్షన్స్ ఏమైనా ఉంటే, కాదయ్యా మనం ఎవిడెన్స్ యాక్ట్ రాసుకున్నాము, సిపిసి 1908లో రాసుకున్నాం కాబట్టి రెవెన్యూ అథారిటీస్ మీరు ఆస్తులు ఒకవేళ పన్ను కట్టకపోతే జప్తు చేసే అధికారం కూడా మీకు లేదని కోర్టులు పెట్టారు బ్రిటిష్ వాళ్ళు కూడా. కానీ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఏం చేస్తుందంటే రాజ్యాంగం కల్పించిన, రాజ్యాంగం ద్వారా ఏర్పడిన కోర్టు అంటే మామూలు జూనియర్ సివిల్ కోర్టు కాదు సార్, సుప్రీంకోర్టు దాకా రాశారు. దాంట్లో సుప్రీంకోర్టు దాకా కూడా ఇతను ఒక సర్టిఫికేట్ ఇస్తాడు, అయ్యా నా సంబంధించిన పలానా కేసు కోర్టులో ఉందని. ఆ సర్టిఫికేట్ వెళ్ళి తీసుకొస్తేనే ఉన్నతమైన సుప్రీంకోర్టులో చీఫ్ జస్టిస్ గారు కూడా ఈ కేసు చేయాలి, లేదా ఈ కేసు ఆటోమేటిక్గా స్టే అయిపోద్ది, ల్యాప్స్ అయిపోద్ది. లేదు తర్వాత ఏమైపోద్ది, ఒకవేళ ఈయన తీసుకెళ్ళలేదు, సర్టిఫికేట్ ఇవ్వలేదు అనుకోండి, ఏమైపోద్ది అంటే అది ఇక్కడ పనిచేయదు, ఇది అక్కడ అన్ఎగ్జిక్యూటబుల్ అని అన్ఎన్ఫోర్సబుల్ అని రాసేసారండి. దాంట్లో ఎంత దుర్మార్గంగా బ్రిటిష్ వాళ్ళు కూడా రాయలేదు అసలు. అది లాంగ్వేజ్ కూడా అదే సార్, జడ్జిమెంట్ ఆర్ ఆర్డర్ విల్ నాట్ బి అన్ఎన్ఫోర్సబుల్, అది పనికిరాదు అని రాస్తారు సార్. ఇంకొకటి సార్, సెక్షన్ 25లో 18లో 18 సబ్ క్లాస్ 5 18(5) 11వ పేజీలో ఉంటుందండి. 4, 5 రెండు కలుపు. 4లోనేమో ఆ ఇచ్చిన పెండింగ్ కేసులన్నీ ల్యాప్స్ అయిపోతాయి అంటారండి. ఇన్ కేస్ ఆఫ్ ఫెయిల్యూర్ టు ఫైల్ సర్టిఫికేట్ రిగార్డింగ్ టు డిస్ప్యూట్ within the time prescribed subsection 1 maybe the suit or appeal pending before a court or tribunal shall lapse. అవునా, నేను చెప్పేది అదే. ఎనీ సూట్, అదే ఎనీ సూట్ ఈ ఇన్ఫర్మేషన్ కోర్టులో ఇన్ఫర్మేషన్ అతనికి ఇచ్చి అప్పుడు సెక్షన్ 12 పెండింగ్
పెండింగు ఎక్సిస్ట్ రెండు. సివిల్ కోర్టు యొక్క అధికారాల్లో సార్ సెక్షన్ 25 ఒకసారి చూద్దాం సార్, ఇది ఇంకా తమాషాగా ఉంటుంది. పేజ్ నెంబర్ 14లో సెక్షన్ 25లో 25 కింద చెప్తారు సార్, ఇక్కడ సక్సెషన్ సర్టిఫికేట్ ఇవ్వడం గురించి చెప్తా. కింద పేరా సబ్స్టాంటివ్ డిస్ప్యూట్ ఎగ్జిస్టింగ్ ఇన్ రిసిట్ ఆఫ్ సక్సెషన్ డిసీజ్, చచ్చిపోయినప్పుడు ఈ ఆస్తికి అన్న తమ్ముడా ఎవరు అని తేల్చాల్సి వస్తేనంట, దట్ ల్యాండ్ టైటిలింగ్ ఆఫీసర్ షాల్ నాట్ గ్రాంట్ సక్సెషన్ బట్ రిఫర్ ది మ్యాటర్ రిలవెంట్ సివిల్ కోర్ట్. అక్కడ చిన్న సక్సెషన్ అంటే ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ లాంటి సార్, ఈజీగా అర్థం. అట్లాంటి దగ్గరే ఇవ్వటానికి అతనికి ఏమన్నా కన్ఫ్యూజ్ వస్తే ఇవ్వలేని పరిస్థితుల్లో కోర్టుకి వెళ్ళమని చెప్తాడు ఇక్కడ. కానీ దీనికంటే 1000 రెట్ల టైటిల్ ఈ భూమి ఎవరిదని మాత్రం ఇతనే తేల్చేస్తాడంట. ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ ఏంటి ఎట్టాంటిది అనేది నేను తేల్చలేను బాబు, అట్లాంటి డౌట్ వస్తే కోర్టుకి వెళ్ళమని చెప్తాడు సక్సెషన్ సర్టిఫికేట్. కానీ భూ వివాదంలో ఎవరికి ఇవ్వాలి, చిన్న సర్టిఫికేట్లోనే ఇతనికి నేను ఇవ్వలేను కోర్టుకు పొమ్మంటాడు ఇక్కడ. కానీ భూ వివాదం మాత్రం ఎవరికి తేల్చాలని ఇతనికి తేల్చేస్తానండి. ఇంకా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సార్ రేపు నుంచి ఇల్లు ఉన్న వాళ్ళందరూ కూడా ఈ ల్యాండ్ టైటిలింగ్ ఆఫీసర్ దగ్గరికి సెక్షన్ 64 చెప్తారండి. సెక్షన్ 64 నాకు ఈ భూ ఉంది అని సెక్షన్ 7 ప్రకారం వెళ్ళి నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత వెళ్ళి పేపర్లో ఇస్తారండి. వెళ్ళి కనుక తెలియపరచకపోతే లేదా అతను ఇచ్చిన సమాచారం కనుక అతను తప్పు అని కనుక అనిపిస్తే వాళ్ళకి 6 నెలలు ఆటోమేటిక్గా జైలు, 50,000 రూపాయలు ఫైను. ఇంకోటి సార్, ఇప్పుడు దాకా ఇల్లు కొనుక్కోవాలంటే సెక్షన్ 50లో చెప్తారు రిజిస్ట్రేషన్ శాఖ మీద వీళ్ళకి పూర్తి అధికారాలు ఇచ్చారండి. ఎనీ ట్రాన్సాక్షన్, సోము కృష్ణమూర్తి గారికి నా ఇల్లు కొనుక్కున్నారు సార్, నేను అమ్మానంటే ఇప్పుడు ఆయన చట్టబద్ధంగా సంపాదించిన దమ్ముతోటే డబ్బులు తీసుకొచ్చి నాకు ఇచ్చారు, వెళ్ళిపోయాను సార్. ఇప్పుడు జరుగుతుంది. కానీ ఇప్పుడు అట్లా కాదు సార్. ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వచ్చిన తర్వాత సెక్షన్ 50 ప్రకారం అయ్యా నేను నామాల కోటేశ్వర దగ్గర ఇల్లు కొనుక్కున్నానని సోము కృష్ణమూర్తి గారు వెళ్ళి ల్యాండ్ టైటిలింగ్ ఆఫీసర్ని సాటిస్ఫై చేసుకొని సర్టిఫికేట్ తెచ్చుకోవాలి. అయ్యా నా ఇల్లు నేను అమ్ముకున్నానండి అని నేను కూడా ల్యాండ్ టైటిలింగ్ ఆఫీసర్ దగ్గరికి వెళ్ళి మళ్ళీ సర్టిఫికేట్ పోనీ అంతటితో తెచ్చుకుందాం, రిజిస్టర్ ఆఫీస్ దగ్గర ఖర్చులు అవుతుంది. కానీ అతను మేము ఇద్దరులో ఎవరు నచ్చకపోయినా, స్టాంపు డ్యూటీ నచ్చకపోయినా ఆయన ఏం చెప్తాడంటే కరెక్ట్ కాదు ఇది నేను ఒప్పుకోను, మీరు వెళ్ళి కోర్టు కాడ పోయి ల్యాండ్ టైటిలింగ్ ఆఫీసర్ దగ్గర తేల్చుకోండి అని మళ్ళీ పంపిస్తాడు. ఇక్కడ నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ పేదవాడు చిన్న భూమి, సెంటు భూమి తనఖా పెట్టుకోవాలన్నా, బ్యాంకులో పెట్టుకోవాలన్నా, అమ్ముకోవాలన్నా, దాన ధర్మ ఎకరాలు ఏం చేయాలన్నా ల్యాండ్ టైటిలింగ్ ఆఫీసర్ అనుమతి ఇస్తే తప్ప జరగదు. ఇది సార్ ఆంధ్రప్రదేశ్లో రాజ్యాంగబద్ధమైన హక్కు ప్రమాదంలో పడుతుందని మేధావి వర్గంగా మేము ముందుకు వచ్చాం. కానీ దీనివల్ల న్యాయవాదులు ప్రజల తరపు నిలబడ్డారు, మీరు మా తరపున నిలబడాలని కోరుకుంటున్నాను తప్ప మీరు మొట్టమొదటిసారిగా మా తరపున నిలబడ్డారు. ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ. ఆల్మోస్ట్ 2.5 hours మనం అనేక సజెషన్స్, భిన్న అభిప్రాయాలే కాదు, సింపుల్ చట్టం అనుకున్న దానికి ఎన్ని విధాలుగా ఎన్ని రకాలుగా మనం దాంట్లో ఉన్న ఇష్యూస్ మనం మాట్లాడగలుగుతామో చాలా అద్భుతంగా మీరు అందరూ కూడా వివరించారు. సో ఐ లైక్ టు థ్యాంక్ ఆల్ ఆఫ్ యూ పర్సనలీ. ఐ ఆల్సో రిమెంబర్ నేను సభాపతిగా ఉన్నప్పుడు షాల్కి మేకి ఎంత తేడా ఉంటుందనేది ఒక్కొక్క యాక్ట్లో గుచ్చి ప్రశ్నించేవాళ్ళు. సో కళ్యాణ్ గారు ఎప్పుడు కూడా కోరేది ఏంటంటే చట్టాలు శాసనసభలో మేము రూపొందించేటప్పుడు ఖచ్చితంగా లీగల్ ఫెటర్నిటీ నుంచి అడ్వకేట్స్ ఉంటే ఇంకా బలంగా మనం చట్టాలు తీసుకురాగలుగుతాం. కరెక్ట్ మీరు మీ యూసేజ్ ఆఫ్ టర్మ్స్ కానివ్వండి, లేదా హెల్పింగ్ ద పీపుల్ ఇన్ లార్జ్ ఎట్లా మనం చేయగలుగుతాం అనేది అడ్వకేట్స్ కంపల్సరీ ఉండాలనేది. హీఈస్ ద బిగ్గెస్ట్ అడ్వకేట్ ఫర్ రూల్ ఆఫ్ లా అండ్ ఫాలోస్ నాని పాల్కివాలా వెరీ డీప్లీ. సో దట్స్ హిస్ ఇన్స్పిరేషన్. So on behalf of Janasena, I would like to thank you all for coming, and now I hand it over to our party president, Sri Pawan Kalyan garu. Fumbling a bit because of the gravity of the issue.
ముందుగా విజయవాడ, గుంటూరు, మంగళగిరి బార్ అసోసియేషన్ సభ్యులకి, వీటిని హెడ్ చేస్తున్న రాజేశ్వరరావు గారికి, కృష్ణమూర్తి గారికి, సురేష్ గారికి, మా లీగల్ వింగ్ చైర్మన్ ప్రతాప్ గారికి, మాట్లాడిన పెద్దలు ప్రతి ఒక్కరికి పేరు పేరున నా జనసేన పార్టీ తరపున, నా తరపున హృదయపూర్వక నమస్కారాలు. మీ అందరి నుంచి నేను అర్థం చేసుకుంది ఇది, ముందుగా నేను మొన్న కాకినాడ వెళ్ళినప్పుడు ఇంతకుముందు విన్నాను, 2-3 సందర్భాల్లో విన్నాను. నాకున్న అనేక సమస్యల్లో ఈ ఇందాక మీరు చెప్పినట్టుగా చిగురుపాటి రవీంద్రబాబు గారు, నీలి రామ్మోహన్ రావు గారు, ఇందాక నీలి రామ్మోహన్ రావు గారు చెప్పిన దాంట్లో బేసిక్ వైసీపీ వచ్చిన తర్వాత, అంటే నేను విన్నది మొట్టమొదటి నుంచి, ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి పట్టా పుస్తకాల్లో నా తల్లిదండ్రులు నా వారసత్వంగా వచ్చిన పుస్తకం మీద, పట్టా పుస్తకం మీద ఈ ముఖ్యమంత్రి ఫోటో ఏంటి, జగన్ ఫోటో ఏంటి అని చిరాకు చాలామందిలో ఉంది. అలాగే నా పొలంలో నాకు సంక్రమించిన, నేను కొన్న కష్టార్జితంతోటో లేదంటే నాకు వారసత్వంగా సంక్రమించిన నా భూమిలో ఇతని రాయండి, ఇతని ముఖ చిత్రంతో ఈ రాయండి, హద్దులు రాయండి. వీటన్నిటి వెనకాల బేసిక్గా నేను ఇచ్చేవాడిని, మీరు తీసుకునేవాళ్ళు, మీరందరూ నా కింద లోబడి ఉండాలి. ఇది ఒక ప్రజాస్వామ్యబద్ధంగా, దీనికి ఒక భారతదేశ రాజ్యాంగం ఉంది, దీనికి అనుగుణంగా లోబడి పరిపాలించాలి అన్న ఆలోచన ఉంటే మటుకు ఇలాంటి పనులు చేయరు. భారతదేశం, ఇందాక మీ నీతి ఆయోగ్ చెప్పినట్టుగా వాళ్ళందరూ కూడా కొన్ని చట్టాలను పంపించారు. నేను అర్థం చేసుకుంది, మన సంబంధిత రాష్ట్రాలకు పంపించారు. ఈ చట్టాల్లో తీరుతెన్నులు గమనించండి, ఏవి అమలు అంటే కొన్ని ఇబ్బందులు ఖచ్చితంగా ఉండొచ్చు. సో వాటిని కరెక్ట్ చేయడానికి వాటిని ఒక ముసాయిదా చట్టంలా పంపించారు, అంతే కదా నేను అర్థం చేసుకుంది. ఒక ముసాయిదా చట్టం పంపించారు, అంతేనా తెలుగులో? దీన్ని వీళ్ళు ముందే యాక్ట్ చేశారు. 2019 డిసెంబర్లో స్టార్ట్ చేసింది, ఆల్రెడీ ఇంప్లిమెంట్ చేసి దీన్ని రాష్ట్రపతి అప్పీల్కి పంపించారు, స్టేట్ చట్టం కాబట్టి. సో ఇందులో ఏమేమి రాబోతున్నాయి ముందుగానే ఆచరణలో పెట్టేశారు. దాంట్లో రాళ్ళు పాతడం కానీ, లేదంటే పట్టా పుస్తకాల్లో ముఖం వేసుకోవడం కానీ, అంటే సంపూర్ణంగా అంటే నేను అర్థం చేసుకుంది ఒక్క మాటలో చెప్పాలంటే, 1 సెంటు భూమి ఉన్న, 1/2 సెంటు ఉన్న భూమి సొంతదారుడి నుంచి ఎంత పెద్దవాళ్ళైనా సరే మొత్తం భూ హక్కులు ఎవరైతే పరిపాలిస్తారో వాళ్ళ గుప్పిట్లో ఉంటాయి. అది వాళ్ళ ఇష్టాల మీద, వాళ్ళ ఫ్యాన్సీల మీద ఉంటుంది. ఇది బయటికి ఎలా వచ్చింది అంటే, న్యాయవాదులకి పని పోతుంది. అంటే ఒక సగటు, నేను రోడ్ల మీద తిరిగి క్షేత్రస్థాయిలో తిరిగే వ్యక్తిగా చెప్తున్నాను. నేను అడిగాను ఏంటి జరుగుతుంది అని అడుగుతా అంటే, లేదండి వాళ్ళకి ఉద్యోగాలు పోతాయి, వాళ్ళ కేసులు పోతాయని చెప్పి వాళ్ళు ఇట్లా పెడుతున్నారని. ఫస్ట్ టైము మిమ్మల్ని కూడా స్పేర్ చేయలేదు మీ వైసీపీ ప్రభుత్వం. భవన నిర్మాణ కార్మికులు రోడ్ల మీదకు వచ్చిన రోజు నుంచి ఈ రోజు దాకా కొత్తగా మీరు ఈ యాజిటేషన్లోకి, కోర్టు రూముల్లో రాజ్యాంగాన్ని కాపాడాల్సిన మీరు కూడా ఈ రోజున ఈ ఉద్యమ బాటలోకి రావాల్సి వచ్చింది. ఇది ఖచ్చితంగా జనసేనకి, ముఖ్యంగా నాకు, ఈ పార్టీ ఏర్పాటుకు కూడా లీగల్ లూమినరీ, లీగల్ జీనియస్ నాని పాల్కీవాలా గారి స్ఫూర్తి నాకు. అని ఈ రోజు ఆయనకి నేను చెప్పుకుంటే ఒక ఏకలవ్య శిష్యుడు నేను ఆయనకి. ఆయన లేకపోయినా మన మధ్యలో నేను ఆయన్ని సంపూర్ణంగా స్ఫూర్తి తీసుకున్నాను. ముఖ్యంగా కేశవానంద, మీరు చెప్తున్నప్పుడు ఇందాక రామ్మోహన్ రావు గారు మాట్లాడుతుందని, అలాగే ఈ రాజేశ్వర
చిగురుపాటి రవీంద్రబాబు గారు చెప్పింది మీ ఇద్దరి అంటే మిగతా అందరూ చెప్పినప్పటికీ మీ ప్రత్యేకించి మీ ఇద్దరు చెప్తున్న దాంట్లో ఒకడు నా భూమిలో నీ హక్కు ఏంటి, రెండు చిగురుపాటి గారు చెప్పింది ఇట్ ఈస్ యాంటీ కాన్స్టిట్యూషనల్. ఇది సో నేను అర్థం చేసుకుంది కూడా మీకు దగ్గర ఇటు కేశవానంద భారతి గారి ఒక చిన్నపాటి ఆస్తి తగాద, ఒక మఠం తాలూకు ఆస్తి ప్రాథమిక హక్కుల ఉల్లంఘనగా ఎలా సుప్రీంకోర్టు దాకా వెళ్ళిందో ఇది కూడా మీతో మీరు ఉమామహేశ్వర గారు, మీరు మీ పేరు కోటేశ్వర గారు, ప్రాథమిక హక్కుల ఉల్లంఘనకి వెళ్ళిపోతుంది. ఏది తీసుకున్నా కానీ ప్రాథమిక హక్కులు, రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కుల ఉల్లంఘనకి దారితీస్తూ ఉంది. ఇది అంటే మీకు ఇది జగన్ దీన్ని ఎలా అనుకూలంగా తీసుకుంటున్నాడంటే, ఆయనకి వైజాగ్లో వచ్చి దోచుకున్న ప్రాపర్టీస్ అన్నిటిని లెజిటిమేట్ చేసుకోవడానికి ఇది తెచ్చుకున్న చట్టంలా ఉంది. అది అంటే వైజాగ్లో వాళ్ళు దోచుకున్న ఆస్తులకి లెజిటిమైజ్ చేసుకునేందుకు చట్టంలో ఇది ఒకటి ఉంది. అలాగే ఈ పొలిటికల్ ఈ వాళ్ళ ఎవరినైతే ఇప్పుడు మీరు అంటున్నారు, మీరు కోర్ట్స్ని దాటేసి కోర్ట్స్ని అతిక్రమించి రెవెన్యూ అథారిటీస్కి హక్కు ఇచ్చేస్తే రెవెన్యూ వ్యవస్థ అంతా ఎవరైతే ప్రభుత్వాన్ని నడుపుతారో వారి చేతిలో ఉండదు. కోర్టులు ప్రభుత్వం చేతిలో ఉండవు. ఆ హక్కుని ఇటు తీసేస్తే మటుకు ఖచ్చితంగా మోర్ ఈజీ అయిపోతే ఆస్తిని దోచేయటం మరింత సులభతరం అవుతుంది. ఒకటే అనిపిస్తుంది, ఋషికొండని ఒక ఉదాహరణ చెప్తాను. ఋషికొండని రేపొద్దున అన్యాక్రాంతం దోచుకున్నాడు ఆయన. ఇందాక మీరు చెప్తున్నట్టుగా ఉమామహేశ్వర గారు మీరు చెప్తున్నట్టుగా ఏదైనా వాళ్ళు అప్లై చేసుకోవచ్చు, ఇది నాది అని రాసేసుకుంటే సరిపోద్ది, నో క్వశ్చన్స్ ఆస్క్డ్. సో ప్రతిదానికి కోర్టు అనే ఒక రక్షణ చట్టాన్ని తీసేశారు దీనివల్ల. దీన్ని నేను ప్రజలకి సగటు మనిషికి, సగటు ఇంట్లో వంట చేసుకునే ఒక ఆడపడుచుకు కూడా, కేవలం గృహిణికి కూడా ఇది అర్థం అయ్యేలాగా నాకు మరింత లోతుగా నేను తీసుకెళ్ళాలి. మీరు దేనికైతే పోరాటం చేస్తున్నారో, దేనికైతే ఉద్యమిస్తున్నారో ఇది నేను సంపూర్ణంగా తీసుకెళ్ళాలి అంటే నాకు ఇంకొక 2-3 రోజులు వ్యవధి కావాలి. ఎందుకంటే ఇది నాకు దీని తాలూకు గ్రావిటీ, దీని తాలూకు సీరియస్నెస్ నాకు అర్థమవుతుంది. అండ్ ఎందుకంటే ఒక డ్రెకోనియన్ లా వచ్చినప్పుడు చాలా సున్నితంగా ఉంటుంది, పెద్ద ఇష్యూగా అనిపించదు. అది అప్లై చేసే కొద్దీ దాని అప్లికేషన్లో దాని తాలూకు మీరు ముందే సెన్స్ చేస్తూ ఉన్నారు. అంటే మీరు చెప్తున్న ప్రతిదీ ఈ ఆంధ్రప్రదేశ్ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ 2022 ఇది కైండ్ ఆఫ్ డ్రెకోనియన్ లా. దాని ముందే మీరు గ్రహిస్తున్నారు, ఇంకా ప్రజల అనుభవంలోకి రాలేదు ఇంకా అది. అందుకని మీరు ఉద్యమిస్తున్నారు. దీంట్లో ఇది మరింత చేరువయ్యేలాగంటే నాకు వ్యక్తిగతంగా ఇంకొంచెం నాకు అవగాహన ఇంకా అవసరం. అంటే నాకు అర్థమైంది, కానీ దీన్ని సగటు మనిషికి ఏమాత్రం లీగల్ అవగాహన లేని వ్యక్తికి చాలా సామాన్య పరిభాషలో చెప్పేది వాళ్ళ అనుభవంలోకి వచ్చేలా కావాలంటే నాకు కొంచెం 2 రోజులు అధ్యయనం చేయాలి నేను దీని మీద. ఒక 2 days కనుక దీని మీద నేను కూర్చుంటే మీతోటి. సో నేను కోరుకునేది కూడా ఏంటంటే, ఇప్పుడున్న మీరు ఒక 5 మందితోటి, మీరు కానీ ఇట్లా పెద్దలు, మీరు ఇక్కడ ఉన్న ఎవరైనా సరే ఒక 5 మంది మీరు ఒక కమిటీలా కూర్చొని నాకు లెట్ మీ డూ ఎ వెరీ డీటెయిల్డ్ one-on-one అండర్స్టాండింగ్. దీన్ని తీసుకున్న తర్వాత మనం సంపూర్ణంగా దీన్ని అవగాహన చేసుకొని ఈరోజు ఎవరైతే రాలేదో మోర్ హ్యూజ్ మీటింగ్ పెడతాం దీని మీద. నేను ఎందుకంటే ఒక్క రోజుకి అదే అడుగుతూ ఉన్నాను, ఇది విత్ ఇన్ పార్టీయా లైవ్ అంటే ఇది లైవ్ వెళ్ళిందని నాకు సరిపోవట్లేదు. దీని వెనుక ఇది ఖచ్చితంగా ఇది యాంటీ పీపుల్ యాక్ట్, ఇది యాంటీ కాన్స్టిట్యూషనల్, యాంటీ పీపుల్, ప్రాథమిక హక్కుల్ని ఉల్లంఘించే చట్టం ఇది కాదు. ఇది నేను సగటు మహిళకి, చిన్నపాటి ఒక 6వ క్లాస్ చదువుకునే విద్యార్థికి కూడా ఇది అర్థమయ్యేలాగా నేను చెప్పగలగాలి. అందుకే నాకు ఒక 2 రోజులు నాకు మీరు సమయం ఇవ్వగలిగితే, అంటే నేను సమయం తీసుకుంటాను.
కొంత దీని మీద మీరు చెప్పిన ఈ ఇష్యూ ఇవన్నీ చదువుతాను. మీరు కొంచెం సంక్షిప్తంగా రాసిన వాటన్నిటి కొంచెం నాకు చెప్పడానికి కొంచెం నాకు సామాన్యుడి పరిభాషలు చెప్పడానికి నాకు కొంచెం లోతుగా దాన్ని సింపుల్ లీగల్ టర్మ్స్ని అందరికీ అర్థమయ్యేలా చెప్పడం నాకు కొంచెం సమయం కావాలి. మీరు నాకు ఈ రోజున ఒక కన్క్లూడ్ చేయండి. మళ్ళీ ఎప్పుడు కూర్చున్నాను చెప్పండి. నాకు 11 లోపు చెప్పండి మీరు ఎప్పుడైనా సరే. 11వ తారీఖు లోపు నాకు ఆర్ పోస్ట్ ఫెస్టివల్ లేదు, టైం అయిపోతుంది, అంత డిలే చేయొద్దంటే దట్స్ అప్ టు యూ, మీరు డిసైడ్ చేయాలి. దీన్ని ఖచ్చితంగా మీరు జనసేన ఈరోజున మీరు మీ విలువైన సమయాన్ని కోర్టులను కాదని మీ విలువైన సమయాన్ని ఇక్కడికి వచ్చి వెచ్చించినందుకు సంపూర్ణంగా అది ఒక అర్థవంతంగా అయ్యేలాగా ఖచ్చితంగా మీకు సంపూర్ణమైన మద్దతు మీకు ఇస్తాను ఖచ్చితంగా. నా గొంతు పెద్దలు మీరు చెప్తా ఉన్నట్టుగా నా గొంతు ఎంత బలమో నాకు తెలీదు. నేను పని చేసుకుంటూ వెళ్ళిపోతాను, కానీ నాకు దాని రీచ్ ఎంతమంది ప్రభావితం చెందుతుందో నాకు నిజంగా తెలియదు. నేను చేసుకుంటూ వెళ్ళిపోతాను, కానీ నాకున్న ఎంత బలం మేరకు, నా శక్తి మేరకు ఈ చట్టాన్ని ఖచ్చితంగా దీన్ని అమలు కాకుండా చూసే బాధ్యత నేను తీసుకుంటాను. ఎందుకంటే ఇది బేసిక్గా మీది ప్రాథమిక హక్కుల ఉల్లంఘన జరుగుతుంటే ఖచ్చితంగా దీన్ని నిలువరించాల్సిన అవసరం ఒక పొలిటికల్ పార్టీకి అని కాకుండా ఈ దేశంలో ఉన్న ప్రతి ఒక్కరికి బాధ్యత గల ప్రతి ఒక్క పౌరుడికి ఉంది. మేము మీతోటి మీ భుజంతో మేము మా భుజం కూడా కలుపుతాం. దీంట్లో మేము సంపూర్ణమైన మద్దతు ఇస్తాం మీకు దీని మీద. అలాగే భవిష్యత్తు అంటే నేను టుడే డోంట్ వాంట్ టాక్ ఆన్ ఎలక్షన్స్ ఆర్ పాలిటిక్స్, అది వేరే సభలో మాట్లాడతాను. కానీ ఇది ప్రజలకి ఎంత, ఆంధ్రప్రదేశ్కి ఎంత చెడు, సగటు వ్యక్తికి ఎంత హాని చేయబోతుందో, ఎలాంటి హక్కులు కోల్పోబోతుందో దీన్ని మరింత బలంగా వివరించడానికి నేను కొంచెం పెద్ద మీటింగ్ చేస్తాను దీనికి. ఆ రోజు మీరు ఇంకొకసారి వచ్చి అది మనం ఎక్కడ పెట్టుకుందాం, లేదంటే మీరు ఆహ్వానిస్తే నేను వస్తాను. మీరు ఆహ్వానించండి. అంటే ఈరోజు మీరు నా దగ్గరికి వచ్చారు, నేను ఆ రోజు కూర్చున్నప్పుడు నేను కావాలంటే మీరు చేస్తూ ఉండండి. ఈ 2 రోజులు నేను అధ్యయనం చేసి మీ శిబిరానికి మీరు ఎక్కడైతే మీరు గుంటూరు కోర్టుకి నేను వస్తాను కావాలంటే. ఇంకా 100% విల్ మేక్ ఇట్. అప్పుడు మీరు మీ సహచరులు కూడా చాలామంది రావాల్సి ఉంటుంది. అందుకని మీరు ఎప్పుడు పెడదాం మీరు అనుకోండి, ఎప్పుడైనా సరే మీరు అనుకోండి, మీరు పిలండి, దెన్ వీ విల్ కమ్. అండ్ 100% దీన్ని మీరు ఏ ఆశయంతో అయితే మీరు పోరాటం చేస్తారో ఆశయం నెరవేరేలాగా కూడా ఖచ్చితంగా చేస్తాం. థ్యాంక్ యూ సార్. లేదు, థ్యాంక్ యూ.